నమస్తే. నేను మణివర్మ ఎస్ఎస్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించేవన్నీ సిల్క్ కోటా శారీస్. అంటే ప్యూర్ కాదు, ప్యూర్ అనుకోకండి, అలానే సెమీ కాదు. అంటే ప్యూర్ అయితే వర్క్ ఆగదు, సెమీ అయితే కూడా ఆగదు, కొంచెం మిక్స్డ్ కలెక్షన్ మాడిదంతాని చూడండి, చూపిస్తాను. శారీ అంతా ఇది మంచి క్రీమ్ కలర్ ఇలా ఉంటుంది. ఇలా కట్ వర్క్ వస్తుంది, కట్ వర్క్ వస్తుంది పైన కింద కూడా. ఇలా మంచి కంప్యూటర్ వర్క్ మాట, థ్రెడ్ వర్క్, కొంగలు ఇలా నీళ్ళల్లో ఒకటి పైకి ఒకటి, ఇవన్నీ కలవ పూలు, లోటస్. ఓకేనా, పైన కింద కూడా కట్ వర్క్ వస్తుంది. శారీ ఏమో మంచి ప్యూర్ సిల్క్ కోట లాగానే ఉంది, కానీ ప్యూర్ అని చెప్పను నేను. షైనింగ్ ప్యూర్ సిల్క్ కోట లాగా ఉంది. ఇది పళ్ళుకి కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది, ఇలా కొంగలు వస్తాయి. మధ్యలో చూపిస్తాను. ఇలా మధ్యలో లేళ్ళు కూడా వస్తాయి. ఇలా మధ్యలో ఈ లేడ్లు అంటారు కదా, అలాగా. ఈ కింద లోటస్ కింద వచ్చి ఇలా కట్ వర్క్ పైన కింద, మిడిల్లో ఇలా లోటస్, ఇలా పైదాకా మళ్ళీ కొంగలు, ఇలా లేళ్ళు. ఇది మంచి కంప్యూటర్ వర్క్, దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా పిచ్చిగా లేదు, నీట్గా ఉంది వర్క్. పైన కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది, అడుగు భాగం కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది. ఈ కట్ వర్క్ మనకి సోలార్ తిరిగేదాకా వస్తుంది, కుర్చీళ్ళు పెట్టుకునేదాకా వస్తుంది. పైన కింద కూడా పై బోర్డరు కింద బోర్డర్ కూడా కట్ వర్క్ వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది, మంచి పేస్టల్ షేడ్స్ అన్నమాట. చిన్ని ఇలా కలవ పువ్వులు, ఇలా కొంగలు, ఇలా లేళ్ళు. బ్లౌజు రన్నింగే వస్తుంది, షెల్ఫే వస్తుంది. దీనికి షెల్ఫ్ వేసుకుంటేనే బాగుంటుంది, కాంట్రాస్ట్ కన్నా. షెల్ఫ్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజే వస్తుంది. హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ 2200. ఈ శారీ కాస్ట్ వచ్చి 2200, 2200. ఓకేనా. నచ్చిందా? ఇది కూడా సిల్క్ కాటనే. ఇదంతా రియల్ మిర్రర్, అంటే ప్లాస్టిక్ మిర్రర్ కాదు, ఒరిజినల్ మిర్రర్. చిన్ని అద్దాలు. ఇది మా ప్లాస్టిక్ అయితే ఇలా వంగిపోతుంది, ప్లాస్టిక్ కాదు, మన ఒరిజినల్ మిర్రర్స్. శారీ కింద పౌడరు ఇలాగా, దీనికి ఇలా దీన్ని ఏమంటారంటే లేస్ బోర్డర్ అంటారు కదా, అలా లేస్ బోర్డరు. ఇదంతా పిచ్వై ప్రింటు. ఇది పళ్ళు. ఓకేనా. బ్లౌజు డిజిటల్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజు. ఇది బ్లౌజ్, చిన్ని పిచ్చిపై ప్రింట్ బ్లౌజ్ మాట. ఈ బార్డర్ అంతా కూడా ఇలా పిచ్చిపై ప్రింట్. కిందేమో లేసు, ఇక్కడ కూడా లేసు, దీనికి అటాచ్ చేసి లేసు. ఇది పిచ్చిపై ప్రింట్. కింద బార్డర్లో ఏ పిచ్చిపై ప్రింట్ వచ్చిందో అదే స్మాల్ సైజు బ్లౌజ్కి వస్తుంది.
ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా ఇలా లేస్ బార్డర్ వస్తుంది. చీర అంతా ఒక్క నిమిషం, చీర అంతా మంచి పీచ్ కలర్. ఇది పైన కూడా ఇలా వస్తుంది. పైన మనకి మనం నడ్డి వరకు ఉంటుంది కదా, మనం కుర్చీలు పెట్టేసుకున్నాక తిరుగుతాం కదా, పై బోర్డరు అక్కడ వరకు ఇది వస్తుంది. ఓకేనా. ఇది కూడా మంచి సిల్క్ కోట చూస్తున్నారా, ఇది కూడా మంచి సిల్క్ కోట. ఇదంతా ఒరిజినల్ అమేరస్ అన్నమాట. ఇది మంచి పీచ్ కలర్. ఇదేమో పీచ్ కలరు, ఇక్కడేమో హాఫ్ వైట్. ఇది హాఫ్ వైట్ కూడా కాదు, ఇది క్రీమ్ కలర్ అంటారు, అదే మంచి బిస్కెట్ కలర్ అంటారు కదా, ఆ కలర్. ఇది హాఫ్ వైట్ కూడా కాదు, మంచి సిల్క్ కోట. ఇది కూడా చీర అంతా ఇలా ఉంటుంది. దగ్గరగా చూపిస్తున్నాను. చీర అంతా ఇలా ఉంటుంది మిర్రర్స్తో. ఓకేనా, కనిపించిందా? ఇలా మిర్రర్స్తో. ఇవన్నీ మిర్రర్స్ దగ్గరగా వస్తాయి మిర్రర్స్. ఇలా పైన కింద ఈ బార్డర్ వస్తుంది. పళ్ళుకి కూడా ఈ బార్డరే వస్తుంది, చూపించాను కదా, పళ్ళుకి కూడా ఈ బార్డరే వస్తుంది. ఇదిగో పళ్ళు, ఈ పళ్ళుకి ఈ బార్డర్ వస్తుంది. ఇలా మొత్తం చుట్టూ ఇలా లేస్ ఉంటుంది, దీనికి అటాచ్ చేసి. ఇది కూడా ప్యూర్ కాదు, సెమీ సిల్క్ కాటనే. అంటే సెమీలో ఇందులో 500-600లో కూడా సెమీ ఉంటుంది, కానీ ఆ పిచ్చి సిల్క్ కూడా కాదు, అలానే ప్యూర్ కాదు, మిడిల్. దీని కాస్ట్ వచ్చి 2400 పడుతుంది, 2400 పడుతుంది దీని కాస్ట్ వచ్చి. ఎందుకంటే ఇవన్నీ ఒరిజినల్ మిర్రర్స్ కదా, ఈ హ్యాండ్స్తో కుట్టిన మిర్రర్స్. ఇది హ్యాండ్ వర్క్ ఇదంతా. ఓకేనా, నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. మంచి సిల్క్ కోట. ఈరోజు అన్ని మీకు చూపించేవన్నీ ఇంచుమించు అన్నీ సిల్క్ కోటాలో చూపిస్తున్నాను. ఎందుకంటే సిల్క్ కోట ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది వార ఇలా వస్తుంది. పళ్ళులో అమ్మాయి బొమ్మ వస్తుంది, చూపిస్తాను. ఇలా పళ్ళులో ఇలా దీన్ని అమ్మాయి బొమ్మ వస్తుంది, ఇలా పెద్దగా. ఒక్కసారి చూపిస్తాను. ఇలా అమ్మాయి బొమ్మ వస్తుంది పళ్ళు. కనిపించిందా? అమ్మాయి దగ్గర ఇలా లేడీ ఉంటుంది, ఇది లేడీ. ఇవన్నీ మిర్రర్స్, ఇవి ఒరిజినల్ కాదు, ప్లాస్టిక్ మిర్రర్స్. నేను ముందు చూపించినవి ఒరిజినల్ మిర్రర్స్, ఈ ప్లాస్టిక్ మిర్రర్స్. ఇది మీ చేత్తో కుట్టింది కాదు, అది హ్యాండ్ వర్క్ అయితే ఇది మెషిన్ వర్క్. వార ఇలా కట్ వర్క్ వస్తుంది. అలా అమ్మాయి ఇలాగా. అమ్మాయిని పూర్తిగా చూపించాలంటే ఫోల్డింగ్లోకి పోయింది, చూపిస్తాను ఒక్కసారి. ఇలా ఉంటుంది అమ్మాయి. ఓన్లీ పళ్ళుకే వస్తుంది ఇలా. ఓకేనా, కనిపించిందా? ఇక్కడ ఒక లేడీ, ఇక్కడ ఒక లేడీ. ఫేస్ బాగా కనిపించిందా పెద్ద? ఇలా అమ్మాయి. ఈ ఫోల్డింగ్స్ పోతాయని కొంచెం మీకు క్లారిటీగా చూపిస్తాను చెప్పండి. వార ఇలా కట్ వర్క్ వచ్చి వార ఇలా లేళ్ళు వస్తాయి అన్నమాట. ఓకేనా, చీర అంతా
ఇలా లేళ్ళు వస్తాయి. మీకు పూర్తిగా తెలియాలంటే ఇక్కడ అమ్మాయి అని చూడండి, ఈ ఫోటోలో అమ్మాయి ఉంది కదా, ఓకేనా, కనిపిస్తుందా? ఇది పళ్ళులో వార హ్యాండ్స్కి వార ఇలా కట్ వర్క్ బ్లౌజ్ చూపిస్తాను. పేపర్ ఉంటే గోల గోలగా ఉంది. ఇది బ్లౌజ్, ఈ డార్క్ కలర్ బ్లౌజ్. హ్యాండ్స్కి ఇక్కడ ఈ కట్ వర్క్ వచ్చి ఈ బార్డర్కి ఈ హ్యాండ్స్కి ఒక లేడీ, ఇక్కడ ఒక లేడీ వస్తుంది. 2 హ్యాండ్స్కి 2 లేడీలు వస్తాయి. శారీ అంతా కింద డార్క్ షేడు, పైకి వెళ్ళేసరికి లైట్ షేడ్, మంచి కలర్. కిందది లైట్ బ్రౌను, పీచు, మొత్తం మల్టీ కలర్ షేడ్లో వచ్చింది. పైకి అంటే లేకపోతే పైన లైట్ షేడ్. ఇది అమ్మాయిని ఇంకొకసారి చూపిస్తాను. ఈ పళ్ళు చూస్తే కొనుక్కోవాల్సి, పళ్ళు అంత బాగుంది. ఓకేనా, ఎంత బాగుందో కదా. దీని కాస్ట్ వచ్చి 1900. దీని కాస్ట్ వచ్చి 1900. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. చీర అంతా ఇలా ఉంటుంది, ఇలా పైకి వెళ్ళే కొద్ది షేడ్ మాట. ఇది కూడా సిల్క్ కోటానే, పిచ్చి సిల్క్ కోటా కాదు, అలానే ప్యూర్ కాదు, మంచి సిల్క్ కోట. ఇది కూడా సిల్క్ కోటానే, చూసారా? ఇవి కూడా లేడ్లే, ఇవి కూడా ప్లాస్టిక్ మిర్రర్సే, ఒరిజినల్ మిర్రర్స్ కాదు. ఎందుకంటే ఏది ఉంటే అదే చెప్పాలి కదా. ఇది ఒరిజినల్ కాదు, ప్లాస్టిక్కే, లైట్ వెయిట్. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా బాగా లైట్ వెయిట్. కనీసం పట్టుకుంటే అస్సలు బరువు ఉంది. ఇది పళ్ళు. అమ్మాయి బొమ్మ లోపలికి వెళ్ళిపోతుంది, చూపిస్తాను ఒకసారి. ఇలా లేడీ, ఇక్కడ ఒక లేడీ, ఇదిగో అమ్మాయి బొమ్మ. శకుంతల అంటారా ఈ అమ్మాయిని. ఇదంతా డిజిటల్ ప్రింట్, ఓకేనా, కనిపించిందా? ఇక్కడ లేడీ, ఇదంతా డిజిటల్ ప్రింట్. కింద ఇలా లేళ్ళు వస్తాయి, ఇలా కట్ వర్క్ వస్తుంది. శారీ అంతా కింద ఇలా ఈ షేడు వెళ్ళే కోల్ది, ఈ షేడు బాగా నచ్చిన బ్లౌజ్ చూపిస్తాను. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. మంచి హ్యాండ్స్కి లేడీ, హ్యాండ్స్కి కూడా లేడీ. ఇది మంచి జిగ్జాగ్ కింద వచ్చింది, డార్క్ కలర్ బ్లౌజ్. ఇది కూడా పళ్ళు బాగుంది, చాలా బాగుంది అమ్మాయి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను అమ్మాయిని, చూడండి. శకుంతల, ఓకేనా, నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. శారీ ఇలా ఒరిజినల్, పైకి కింద ఇలా మిర్రర్స్ వచ్చి లేళ్ళు వస్తాయి. పళ్ళు ఒకటే అమ్మాయి బొమ్మ వస్తుంది.
శారీ పైకి వెళ్ళే కొలది ఈ కలర్లా. దీని కాస్ట్ కూడా 1900. ఓకేనా? నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా మంచి సిల్క్ కోట. ఇది డిజిటల్ ప్రింటు. ఇది కూడా చిన్ని చిన్ని ఫ్లవర్స్, చిన్ని చిన్ని జింకలు. ఇదంతా మ్యాంగో వర్క్. ఇదంతా మంచిగా ఉంది వర్క్ కూడా. మా చిన్ని చిన్ని మామిడి పిందుల్లో వచ్చింది. పైన కూడా ఇలా డిజిటల్ ప్రింట్. ఇది కూడా సిల్క్ కోటానే. నేను చూపించేవన్నీ సిల్క్ కోటాలే. అంటే అలా అని పిచ్చి సిల్క్ కోట కాదు. పిచ్చి సిల్క్ కోటాలు 500-600లో కూడా వస్తాయి. అలా కాదు, మంచి సిల్క్ కోట. అలా అని ప్యూర్ అని కూడా చెప్పను నేను. ప్యూర్ కూడా కాదు. ఇది పళ్ళు. మంచి గ్రీన్. ఇక్కడ డార్క్ గ్రీను, ఇక్కడ లైట్ గ్రీను, ఇంకా లైట్ గ్రీను. శారీ అంతా చూపిస్తాను చూడండి. మంచి గ్రీన్. దాని వీడియోలో లైట్గా పడుతుంది కానీ బయట మంచి గ్రీన్. దీని బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇదిగో ఇదంతా చిన్ని ప్రింటు, చిన్ని చిన్ని ప్రింటు. బ్లౌజ్ డార్క్ కలర్ వస్తుంది. ఇక్కడ కింద వచ్చినట్టు ఇలా డార్క్ కలర్స్ వస్తుంది బ్లౌజ్. చిన్ని చిన్ని ప్రింట్ బ్లౌజ్. ఇది పళ్ళుకి ఇలా వస్తుంది వార. ఓకేనా? చీర అంతా ఇలా ఉంటుంది. చీర అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ డార్క్ వెళ్ళే కొద్దీ లైటు. ఇవన్నీ థ్రెడ్ వర్క్. అలా పిచ్చి పిచ్చిగా లేదు. థ్రెడ్ వర్క్ బాగుంది, మంచిగా ఉంది. కంప్యూటర్ వర్క్. ఇలా కింద డిజిటల్ ప్రింటు డార్క్, పైకి వెళ్ళే కొద్దీ లైట్. పైన కూడా ఇలానే 2 సైడ్స్ ఇలాగే ఉంటుంది బోర్డర్. ఓకేనా? నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. దీని కాస్ట్ చెప్తాను. దీని కాస్ట్ కూడా 1900. దీని కాస్ట్ కూడా 1900. నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. మంచి గ్రీన్, మంచి గ్రీన్. మీకు చాలా లైట్ వెయిట్. నేను చూపించేది లైట్ వెయిట్ శారీస్. ఇది కూడా సిల్క్ కోటానే. ఇవన్నీ ఇది కూడా డిజిటల్ ప్రింట్. ఇవి కూడా ప్లాస్టిక్ మిర్రర్స్, ఒరిజినల్ మిర్రర్స్ కాదు. పిచ్చి. ఇది కూడా సిల్క్ కోటానే. కింద ఇలా డిజిటల్, ఇలా పైన కూడా ఇలా డిజిటల్ వస్తుంది. ఓకేనా? దీని పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను. పళ్ళు ఇలా వస్తుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా డిజిటలే వస్తుంది అనుకుంటా. చిన్ని డిజిటల్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. చిన్ని డిజిటల్ బ్లౌజ్. ఓకేనా? నచ్చిందా? ఇక్కడ వార ఇలా పెద్ద డిజిటల్ ఉండి మిర్రర్స్ ఉంటాయి. బ్లౌజు ఇలా చిన్న డిజిటల్ ఉండి చిన్ని ప్రింట్ ఉండి ఇలా హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది. ఇది కూడా డిజిటల్ ప్రింటే. డిజిటల్ ప్రింట్ అంటే తెలుస్తుంది. లోపల పక్క ఇలా తెల్లగా ఉంటుంది, బయట పక్క. లోపల పక్క ఇలా డిజైన్ ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ ప్రింట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను పదే చెప్తున్నాను అనుకోకండి. కింద బోర్డరు, బ్లౌజు, ఇది పళ్ళు. ఓకేనా? పళ్ళు ఇలా మిర్రర్స్ వచ్చి ఉంటుంది మంచిగానే. శారీ కలర్ ఇది మంచి
దీన్ని ఏమంటారంటే లైట్ అలానే పింక్ కూడా కాదు, లైట్ పీచ్లో లైట్ పీచ్ లైట్ మొత్తం కట్ వర్క్ ఇలా వస్తుందన్నమాట. ఇది కూడా సిల్క్ కాటన్, లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి కట్టుకుంది కదా, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దీని కాస్ట్ కూడా 1900. ఓకేనా, మంచి సిల్క్ కాటన్. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను చూపించాను సిల్క్ కాటన్లో పేస్టల్ షేడ్స్. ఇదొకటి, ఇది ప్రింట్ డిఫరెంట్, కలర్ డిఫరెంట్. ఇది ఈ కలరు పిస్తా గ్రీన్. ఇది పిస్తా గ్రీన్కి ఇలా కింద కట్ వర్క్ కింద ఇలా డిజిటల్ ప్రింట్. ఇది కూడా అంతే, కింద ఇలా డిజిటల్ ప్రింట్, మంచి పింకు పీచు అలా డిజిటల్ ప్రింట్ వచ్చింది. పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను. ఇది పళ్ళు, ఈ ప్రింట్ పళ్ళు. బ్లౌజ్ చూపిస్తాను. ఇది బ్లౌజ్. ఈ చిన్ని, అయ్యో ఒక్క నిమిషము, ఈ చిన్ని ప్రింట్ బ్లౌజ్. ఓకేనా, ఈ చిన్ని ప్రింట్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇలా కట్ వర్క్, మిర్రర్స్. ఇవి కూడా ప్లాస్టిక్ మిర్రర్స్, ఒరిజినల్ మిర్రర్స్ కాదు. ఇదేమో డిజిటల్ ప్రింట్. ఇదంతా మంచి పిస్తా గ్రీన్, మంచి పిస్తా గ్రీన్ కలర్ మీద, మంచి పిస్తా గ్రీన్ అంతా. ఇదంతా పౌడర్లా ఉంది. ఇది కింద సైడ్ పౌడరు, ఇది పై సైడ్ పౌడరు. సారీ, పళ్ళు కూడా చూపించాను కదండి. పళ్ళు, బ్లౌజు డిజిటల్. పళ్ళు ఏమో ఇదే సేమ్ ప్రింట్, బ్లౌజ్ ఏమో చిన్ని ప్రింట్. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మంచి కలర్. ఇది కూడా సిల్క్ కాటనే, లైట్ వెయిట్ సిల్క్ కాటన్. ఇవి కూడా సిల్క్ కాటనే, ఇవి కూడా బాగున్నాయి. బడ్జెట్ రేంజ్లో చేయాలి. ఓకేనా, ఇది కూడా ఇలా సిల్క్ కాటనే. ఈ కిందేమో మీకు చూపిస్తాను. కింద బోర్డరు ఇలా బర్డ్స్ వస్తాయి, పైన అంతా ఇలా బుట్టి వస్తుంది. ఇదేమో మంచి మెరూన్ కలరు. ఇది పళ్ళు, ఇదంతా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజు షెల్ఫే వచ్చింది, కాంట్రాస్ట్ రాలేదు. షెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీన్ని ఏం కలర్ అంటే, ఇది మంచి అట్టి పువ్వు కలర్, మొవ్వు కలర్ ఏదో అంటారు కదా, ఆ కలర్. ఇది శారీ అంతా 2 సైడ్స్ ఇలా సమానమైన బోర్డర్స్. కింద బోర్డరు, పై బోర్డరు కూడా సమానమైన బోర్డర్. చీరంతా ఇలా చిన్ని ఫ్లవర్స్. ఓకేనా, నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. దీని కాస్ట్
1500. దీని కాస్ట్ 1500. మంచి బడ్జెట్ రేంజ్లో ఉంది, లైట్ వెయిట్. మనం ఇక్కడ ఏ గుడికి కట్టుకెళ్ళినా ఎలా కట్టుకున్నా బాగుంటుంది. ఇది కూడా సిల్క్ కాటనే, అలానే ప్యూర్ కాదు, సెమీ కాదు. సెమీ సిల్క్ కాటాలు కూడా ఉన్నాయి నా దగ్గర, కానీ అదంత బాగు, నిలబడి ఉంటాయి. ఇది నిలబడదు, ఇలా మెత్తగా ఉంటుంది, చూడండి తెలిసిపోతుంది. ఓకేనా, సిల్క్ కాటనే. ఇప్పుడు నేను చూపించాను కదా, అందులోనే వేరే కలర్ ఇది కూడా అంతే. ఇలా ఫ్లవర్ వచ్చి ఫ్లవర్లలో బర్డ్స్ వస్తుంది. శారీ అంతా ఇదే. ఇది 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 లైట్ ఏం కలర్, దీన్ని ఏమంటారంటే బ్లౌజ్ పళ్ళు కూడా దీనికి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ మట్టుకి ఇలా షెల్ఫ్ ఇచ్చేసారు. బ్లౌజు రన్నింగ్ వచ్చేస్తుంది. లెల్లాక్ పర్పుల్ ఇది అంటారేమో దీన్ని, అదే మంచి పొట్టులో వచ్చే కలరే ఇది. వీడియోలో లైట్గా పడుతుంది కానీ మంచి కలర్. ఇది రెడ్, ఇది బాగా వచ్చింది. ఇది దగ్గరగా వచ్చి, చీర అంతా దగ్గరగా వచ్చి ఇలా ఇదంతా జరీ వేవింగ్. అలా నేను గుచ్చుకోవట్లేదు, నేను లోపల సైడ్ కూడా చూసి నాకు గుచ్చుకోవట్లేదు. బాగుంది జరీ కూడా, బర్డ్స్ కూడా బాగుంది. ఏదో చుట్టూ వచ్చి మధ్యలో బాడ్ వచ్చింది కదా, బాగుంది. దీన్ని లైట్ అదే లిల్లాక్ పర్పులో లైట్ కలర్, బాగా లైట్ లావెండర్, బాగా మంచి కలర్. ఇది కూడా బయట బాగున్నాయి, వీడియోలో బాగా లైట్గా కనిపిస్తున్నాయి కానీ బాగుంది. దీని కాస్ట్ కూడా అంతే, 1500. ఇది కూడా సిల్క్ కాటనే. ఓకేనా, ఇది కూడా సిల్క్ కాటనే. ఇది కూడా చాలా బడ్జెట్ రేంజ్లో ఉంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇలా చిన్ని ప్రింట్ బ్లౌజ్ కనిపిస్తుందా, ఇది బ్లౌజ్. హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు. ఇది కూడా మంచి కలరు. దీన్ని ఏమంటారంటే పిస్తా గ్రీనుకి లైట్ గ్రీన్ బార్డర్ అన్నమాట. ఈ బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వచ్చి మళ్ళీ మధ్యలో డిజైన్ వచ్చి మళ్ళీ బార్డర్ వచ్చింది. గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది. పైన కూడా ఇలా వచ్చింది, బాగుంది. ఓకేనా, నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది పిస్తా గ్రీన్కి డిజిటల్ ప్రింట్. పళ్ళులో చూపించాను కదా, ఇది కూడా సిల్క్ కాటనే. దీని కాస్ట్ చెప్తాను. దీని కాస్ట్ 1100. దీని కాస్ట్ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ. ఓకేనా, మీకు పిచ్చి సిల్క్ కూడా ఒకటి చూపిస్తాను, ఒక్కసారి ఉండండి. పిచ్చి సిల్క్ కోట ఎటు వెళ్ళిపోయింది, నెక్స్ట్ చూపిస్తాను. ఈ మంచి సిల్క్ కోటాలు ఇవి. ఓకేనా, నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. ఓకేనా, నమస్తే.